Hi friends, welcome back to our channel Government Jobs 2025. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి డిఎండిహెచ్ఓ ఆఫీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి అనమాట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ 1 year కాంట్రాక్ట్ కోసం తీసుకుంటున్నారు. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సబ్మిట్ చేయాలన్నమాట. ఈ లోపు ఏప్రిల్ 10 లోపు సబ్మిట్ చేయాలి. పూర్తి నోటిఫికేషన్ కోసము వెబ్సైట్ ఏది చూడాలనేది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. www.anantapuramu.ap.gov.in మనము ఓపెన్ చేస్తే ఇక్కడ లింక్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ క్లియర్గా ఒకసారి చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం ఇక్కడ నుంచి ఇచ్చారు నోటిఫికేషన్. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ 5 లోపు సబ్మిట్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ వెబ్సైట్ వచ్చి డౌన్లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ www.anantapuramu.ap.gov.in మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు సబ్మిట్ చేయాలన్నమాట. హాలిడేస్లో కాకుండా రిమైనింగ్ డేస్లో సబ్మిట్ చేయాలి. బై పోస్టల్ అడ్రస్ కూడా పంపించవచ్చు. విడిగా ఇవ్వాలంటే విడిగా ఇవ్వచ్చు మనం వెళ్ళి, లేదు అంటే కనుక పోస్టల్లో కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇది వచ్చి 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ 31 వరకు ఏవైనా వేకెన్సీస్ ఖాళీ అయితే గనక మనకి విడిగా నోటిఫికేషన్ ఇవ్వరు, డైరెక్ట్ ఇందులోంచి మాత్రమే తీసుకుంటారు. ఇవి వచ్చి రిజర్వేషన్ వచ్చి లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది, అది చెప్తాను. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇది ఏజ్ రిలాక్సేషన్ ఎప్పటికి ఉంటుంది అంటే జనవరి 1కి క్యాల్కులేట్ చేస్తున్నారు. ఏజ్ జనవరి 1, 2025కి అనమాట. 42 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి 10 years ఇస్తున్నారు. ఇది 42, మాక్సిమం 10 years కాబట్టి 52 years లోపు అనమాట. ఫీ వచ్చి దీనికి డిడి ఒకటి పే చేయాల్సి వస్తుంది. ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం ఈ పేరు మీద అయితే తీయాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంటే ఫీజు ఏం పే చేయక్కర్లా. మనం ఈ డీడీ తీసిన తర్వాత డీడీని ఒరిజినల్ కాపీని మనం అటాచ్ చేయాలన్నమాట. మనదొకటి ఒక కాపీ ఒకటి జిరాక్స్ తీసుకుని మన దగ్గర ఉంచుకోవాలి. సెలక్షన్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి ఓవరాల్గా 100 మార్క్స్కి మనకి అకాడమిక్ ఇయర్లో వస్తుంది కదా, ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ కానీ డిఫార్మ్స్ ఏదైతే అది మనకు వచ్చిన మార్క్స్ 75%కే క్యాల్కులేట్ చేస్తారు. 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి అండి. మనం పాస్ అయ్యి 9 years అయితే 9 marks, 10 years అయితే 10 marks, అప్ టు 10 marks అనమాట. తర్వాత ఎన్ని ఇయర్స్ అయినా 10 marks వరకు ఇస్తారు. తర్వాత వచ్చి ఇంకో 15 marks వచ్చి సర్వీస్ ఎక్స్పీరియన్స్కి అనమాట. గవర్నమెంట్ సెక్టార్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ వర్క్ చేస్తే దానికైతే వెయిటేజ్ ఇస్తున్నారు, అది 15 marks. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. నాన్ కోవిడ్లో అంటే జనరల్గా జాయిన్ అయ్యి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో చేసే వాళ్ళకి ఎట్లా ఇస్తారంటే 6 monthsకి క్యాల్కులేట్ చేస్తారు. అర్బన్లో అయితే 6 monthsకి 1 mark, రూరల్లో అయితే 6 monthsకి 2 marks, అదే ట్రైబల్ ఏరియా అయితే కనుక 6 monthsకి 2.5 marks ఇస్తారు అనమాట. 6 months కంటే తక్కువ వర్క్ చేస్తే 4 months కానీ 5 months కానీ వర్క్ చేస్తే దాన్ని క్యాల్కులేట్ చేయరు, దానికి ఎటువంటి మార్క్స్ అలౌట్ చేయరు. అదే కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి 1 yearకి వర్క్ చేస్తే 10 marks, 1.5 year వర్క్ చేస్తే కనుక 15 marks, అదే 6 months వర్క్ చేస్తే కనుక 5 marks. మనం 6 months వర్క్ చేయలేదు, ఒక 4 months 5 months అట్లా వర్క్ చేస్తే కనుక మంత్ వైజ్ చూస్తారు. మంత్కి వచ్చి 0.8 marks ఇస్తారన్నమాట. మెయిన్లీ సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మన అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి, సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి మామూలుగా. అదే కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలన్నమాట. మనం కోవిడ్లో వర్క్ చేసినప్పుడు మనకి మంత్లీ సాలరీ పడుతుంది కదా, మంత్లీ పడినా లేకపోతే 6 months పడినా 1 yearకి పడినా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చెక్ చేస్తారు. ఒకవేళ మనం క్వాలిఫై అయ్యి మనం సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చే టైంలో ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు. ఒకవేళ మన బ్యాంక్ స్టేట్మెంట్ లేదు అంటే కనుక ఆ టైంలో కూడా మన సెలక్షన్ని క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి
టెన్యూర్ వచ్చి 1 year అన్నమాట. 1 year తర్వాత రెన్యువల్ చేస్తారు. ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్. గజెటెడ్ ఆఫీసర్తో మనం ఎటువంటి సర్టిఫికేట్ సైన్స్ అయితే పెట్టించక్కర్లేదు. మన సొంతంగానే మన సంతకం పెట్టి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలంటే 10th క్లాస్ మనం మెయిన్ దేనికి పెడతామో దాని క్వాలిఫికేషన్ సంబంధించి, తర్వాత మార్క్స్ మేమో, తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి, రెన్యువల్ సర్టిఫికెట్ ఉంటుంది, తర్వాత 4th to 10th స్కూల్ పాసింగ్ ఉంటుంది కదా, ఎక్కడెక్కడ చదివాము అనేది అదొకటి సబ్మిట్ చేయాలి. తర్వాత వచ్చి కొంతమంది రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకుండా ప్రైవేట్గా కడతారు కదా, వాళ్ళేమో రెసిడెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. రెసిడెన్స్ ఫామ్ కూడా ఇందులోనే ఇస్తాడు, ఇందులో నుంచి డౌన్లోడ్ చేసే ఇవ్వాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి తీసుకోవాలి. తర్వాత ఏదైనా డిసెబిలిటీ ఉంటే సదరం సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్, తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ ఉంది కదా, సర్వీస్ సర్టిఫికెట్ ఒరిజినల్ అయితే పెట్టాలి. ఒక జిరాక్స్ కాపీ మన దగ్గర ఉంచుకుంటే ఫర్దర్గా ఏదైనా అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే హెడ్ క్వార్టర్లో వర్క్ చేయాలంటే హెడ్ క్వార్టర్లోనే వర్క్ చేయాలి వాళ్ళు చెప్పినప్పుడు. తర్వాత మనం వైలెంట్గా ఏదన్నా చేస్తే గనక వాళ్ళకి తీసేసే అధికారం అయితే ఉంటుంది మధ్యలో, గ్యారంటీ అని కాదు, మనం ఏదన్నా వాళ్ళ రూల్స్ ఏమైనా బ్రేక్ చేస్తే. తర్వాత డిపార్ట్మెంట్ అనమాట. మనం సెల్ఫ్ అటెస్టెడ్ ఇక్కడ సైన్ పెడుతున్నాం కదా, ఇందులో ఫ్రాడ్ కానీ ఏదైనా మనం రాంగ్గా ఏమన్నా పెట్టినా, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా జెన్యూనెస్కి పంపిస్తారు. అది ఫేక్ అని తెలిస్తే కనుక ఫర్దర్గా ఏదైనా నోటిఫికేషన్ పడినా మనం దానికి అప్లై చేసుకోవడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్, ఇది ఏమేం పోస్టులు తీస్తున్నారు అనేది. క్లినికల్ సైకాలజిస్ట్, ఇది డిఐసిలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక పోస్టే ఉంది, 33,075 రూపాయల సాలరీ. ఓసీ ఇది రిజర్వేషన్ అనమాట. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. దీనికి ఏంటంటే ఎంఫిల్ చేసి ఉండాలి, సైకాలజీ, సోషల్ సైకాలజీ. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఇది డిఐసిలో తీస్తున్నారు, కాంట్రాక్ట్ ఒక పోస్టే, 36,465 రూపాయలు. ఇది ఓపెన్ కేటగిరీలో, ఇది సింగిల్ పోస్ట్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆప్టోమెట్రిస్ట్, డిఈఐసిలో కాంట్రాక్ట్ బేసిస్ 29,549 రూపాయలు. ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చి ఫార్మసీ ఆఫీసర్, అంటే ఫార్మసిస్ట్ అనమాట. ఇది యూపీఎస్సీలో ఎన్యూహెచ్ఎంకి సంబంధించి కాంట్రాక్ట్లో తీస్తున్నారు, ఒక పోస్టే ఉంది, 23,393 రూపాయలు సాలరీ వచ్చి. ఓపెన్ కేటగిరీ, ఇది స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకైతే, ఇది స్పోర్ట్స్కి రిజర్వ్ చేశారు, స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది. ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, డిఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ చేస్తే కనుక ఏపీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఫార్మసీ కౌన్సిల్లో. డిఫార్మసీ చేసుంటే కనుక, మనం డిఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ చేస్తుంటే అందులో ఎక్కువ ఎందులో వస్తే కనుక అవే మార్క్స్ కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్, యూపీఎస్సీలో ఎన్యూహెచ్ఎంలో తీస్తున్నారు, అవుట్ సోర్సింగ్. ఇది 4 పోస్టులు ఉన్నాయి, 18,450 రూపాయలు సాలరీ వచ్చి. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, బీసీడీలో ఒక పోస్ట్, బీసీఈలో ఒక పోస్ట్, బీసీఏలో ఒక పోస్ట్ ఉంది. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, కంప్యూటర్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఇది యూపీఎస్సీలో తీస్తున్నారు, అవుట్ సోర్సింగ్. 8 పోస్టులు ఉన్నాయి, 15,000 సాలరీ. ఓపెన్ కేటగిరీ 2, ఓపెన్లో 1, స్పోర్ట్స్ 1, బీసీఏ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 1. 10th క్లాస్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉంటే చాలు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో వేకెన్సీస్ పెంచొచ్చు, లేదు అంటే తగ్గించవచ్చు, అది గవర్నమెంట్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇది 1 year వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అప్లికేషన్ మనం ఏ పోస్ట్కి పెడతాం, ఫార్మసీ ఆఫీసరా లేకపోతే లాస్ట్ గ్రేడ్ సర్వీసెసా, ఇట్లా అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అప్లికేషన్ నంబర్ వచ్చి ఆఫీస్ వాళ్ళు ఇస్తారు, మన ఫోటో అటాచ్ చేయాలి. ఇక డీటెయిల్స్ అనమాట, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, ఫాదర్స్ నేము,
డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ వచ్చి మనం క్యాస్ట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ యాడ్ చేయాలి. తర్వాత మనం ఏమన్నా సర్వీస్ ఉందా, అవుట్ సోర్సింగ్లో ఉందా, కాంట్రాక్ట్లో ఉందా అది ఒకటి పెడతాము. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ అని పెడతాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నాము అంటే గనక అది ఎస్ పెడతాము. ఎక్స్ సర్వీస్ మెన్ క్లెయిమ్ చేసిన ఎస్ఆర్ నో పెట్టాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే స్పోర్ట్స్కి విడిగా పోస్టులు అలౌట్ చేశారు కాబట్టి స్పోర్ట్స్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇస్తాము. మనం ఇందాక డీడీ తీసాం కదా, డీడీ నెంబరు, డేట్, ఎంత అమౌంట్కి తీసామనేది వెయ్యాలి. ఈ డీడీది కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి మన అడ్రస్ రాయాలి. ఇది వచ్చి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. మనకి ఏం చదివాము, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టోటల్ ఎన్ని మార్క్స్కి ఎప్పుడు పాస్ అయ్యాము, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, పారామెడికల్ దాంట్లో రిజిస్టర్ అయ్యామా లేదా, ఇది ఒకటి ఉంటుంది. తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ వచ్చి మనం ప్రీవియస్ వర్క్ చేసిన హాస్పిటల్స్ అని చెప్పాను కదా, ఒక 2-3 చోట్ల చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ వాలమ్స్ ఇచ్చారు. కాంట్రాక్ట్లో ఎక్కడ చేసాము, పిహెచ్సియా, యూపీహెచ్సియా, లేదంటే జీజీహెచ్ అట్లా అనమాట. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, అర్బన్లోనా, రూరల్లోనా, కోవిడ్లోనా అనేది మెన్షన్ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, టోటల్ ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ చేసాము, సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మనం ఎక్కడెక్కడ చదువుకున్నాము అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ లోకలా, నాన్ లోకలా అది మెన్షన్ చేసి ఇక్కడ డిక్లరేషన్ మన పేరు రాసి ఇక్కడ సైన్ చేస్తాము. ఇది వస్తే క్యాస్ట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. ఇది వచ్చి చెప్పాను కదా ఇందాక, ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళు ఉంటారని, రెగ్యులర్గా స్కూల్కి వెళ్లకుండా, వాళ్ళు ఇది సబ్మిట్ చేయాలి. ఇదే ప్రింట్అవుట్ తీసుకుని దీని మీద సైన్ చేయించుకోవాలి తహసీల్దార్ తోటి. ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికెట్ కూడా ఈ ఫార్మెట్లోనే తీసుకోవాలి. దీనికి సంబంధించి డిఎండిహెచ్ఓలు కానీ లేకపోతే డిసిహెచ్ఎస్ కానీ అక్కడి నుంచి మనం సంతకాలు తీసుకోవాలన్నమాట. ఇది వచ్చి చెక్ లిస్ట్, అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసేసాము. ఇప్పుడు మనం ఆర్డర్లో పెట్టాలన్నమాట. చెక్ లిస్ట్, ఫిల్డ్ అప్లికేషన్ ఫస్ట్ పెట్టాలి, 10th క్లాస్ సర్టిఫికేట్స్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేర్ ఎవర్ ఈస్ అప్లికబుల్, మనం దేనికి పాస్ అయ్యామనేది, మార్క్స్ మేము పెడతాము. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ పెడతాము. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పెడతాం, మామూలు వాళ్ళకి క్యాస్ట్ పెట్టచ్చు. అది కూడా 24-25కి సంబంధించి పెట్టాలి, ఓల్డ్కి పెడితే యాక్సెప్ట్ చేయరు. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు పెడతాము. తర్వాత ఒకవేళ స్టడీ ప్రైవేట్లో చేస్తే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ చెప్పాను కదా, అది పెడతాము. తర్వాత పారామెడికల్లో రిజిస్ట్రేషన్ అయ్యామా, అప్ టు డేట్ రెన్యువల్స్ పెడతాము. అంటే వొకేషనల్ కోర్స్ చేస్తుంటారు కదా, వాళ్ళైతే క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అయితే పెట్టాలి. తర్వాత పిహెచ్ఎస్ అదరం సర్టిఫికెట్ ఉంటే పెట్టాలి. స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే కనుక పెట్టాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్లెయిమ్ చేసుకుంటే దానికి సంబంధించి సర్టిఫికెట్ పెట్టాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ అనమాట, ఇది మాత్రం కంపల్సరీ ఒరిజినలే పెట్టాలి. డూప్లికేట్ మన దగ్గర ఒకటి ఉంచుకోవాలి ప్రూఫ్ కోసము. తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పెట్టాలన్నమాట, అది కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి పెట్టాలి లాస్ట్లో. తర్వాత డీడీ పే చేసాం కదా, మనము 300 పే చేసామా, 150 పే చేసామా అనేది టిక్ పెట్టి ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎస్ పెడతాము. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, అప్లికేషన్ వితౌట్ ద రిక్వెస్ట్ విల్ బి సమ్మర్లీ రిజెక్ట్, అంటే మనం అన్ని సర్టిఫికెట్లు సరిగ్గా పెట్టకపోతే రిజెక్ట్ చేసేస్తారు. ఆల్ ద జెరాక్స్ డాక్యుమెంట్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఓన్లీ. సెల్ఫ్ అటెస్టెడ్ అని పెట్టారు కదా, సెల్ఫ్ అటెస్టెడ్ అయి ఉండాలి. తర్వాత 18 సంవత్సరాలు నిండి ఉండాలి జనవరి 1, 2025కి. ఇక్కడైతే మనం సైన్ చేసి మొబైల్ నెంబర్ అయితే వేస్తాము. ఇది టోటల్ అప్లికేషన్ ప్రాసెస్. ఏప్రిల్ 10వ తారీఖు లోపు సబ్మిట్ చేయాలి. మనం విడిగా వెళ్ళైనా ఇవ్వచ్చు, లేదంటే డిఎండిహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళైనా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.